మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు, సంరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, మన సంపదల ఘని అయిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ అత్యున్నతుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 87వ కీర్తన 7వ వచనం. పాటలు పాడుచు వాయిద్యములు వాయించొచ్చు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రియులరా, మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఒక జనాంగం కలరు, వారు పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీలోనే ఉన్నాయి యేసయ్యా అని వారు అంటారు. ఆ ప్రత్యేకమైన జనాంగం దేవుని యందు ఆధారపడిన వారు. వారు చెప్పిన మాట, మా ఓటలన్నీ నీ యందే ప్రభువా, మా స్ప్రింగ్స్ అన్నీ, మా ఆధారం అంతా నీ మీదే ప్రభువా. ఈ ఓటలన్నీయు అనే మాట హీబ్రూ మాటలో మయాన్ అంటారు. మయాను అని అంటే మా ఆధారం నీవే, మా బావి నీవే, మా ఊట నీవే, మా సంతృప్తి నీవే. ఈ అర్థాలు వస్తాయండి. మా సంతృప్తి నీవే, మా సంతృప్తి అంతా నీ దగ్గర నుంచే ఆరంభమవుతుంది ప్రభువా. మా సంతృప్తికి కారణభూతుడవు నీవే నాయనా అని అర్థం. అయితే మన దైనందిన జీవితంలో మనం సంతృప్తి కొరకు చాలా వెంపర్లాడుతుంటాం, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సంతృప్తి లేని బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద మనం ఆధారపడతామో ఆయన యందు సంతృప్తి, సమాధానము, సంతోషము యేసుక్రీస్తు యందే. కీర్తన గ్రంథం 16లో ఉంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆయన సమాధానకర్త అయిన దేవుడు, ఆయన ఊట మయాన్ సంతృప్తినిచ్చే దేవుడు. నీకు సంతృప్తి కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వైపు తిరగాలి, తప్పదు. పాపం మనకు సంతోషాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది. ఆ పాపంలోనికి వెళ్లే కొద్దీ ఆశలు పెరుగుతానే ఉంటాయి తప్ప ఆశలకు అంతం అనేది, తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తామో ఆయన దగ్గరే సంతృప్తి కలుగుతుంది. అందుకనే పేతురు గారు అంటారు, ఆ పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఆత్మ రక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు ఉంటారో వారికి ఆత్మరక్షణ, చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని దేవుడిస్తారు. యేసుక్రీస్తు ప్రభు అండి మనకు ఆనందాన్ని, మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన త్వరపడుతున్నారు. ఆయన దగ్గరికి మనం వెళితే ఆయనలో ఉన్న ఆనందం అంతా, ఆయనలో ఉన్న సంతోషం అంతా, ఆయనలో ఉన్న ఆశీర్వాదం అంతా మనకివ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశారు. ఈ ఆశీర్వాదం, సంతోషం ఏమాత్రం. అందుకనే వారు అన్నట్టుగా మా ఓటలన్నీ, మా సంతృప్తికి ఆధారం నీయందే ప్రభువా, మా సంతోషానికి నిధివి నీవే ప్రభువా, మా ఆనందానికి సోర్సెస్ నీవే ప్రభువా అని వారు పాడినట్లు మనమందరం దేవుని మీద ఆధారపడినట్లయితే మనం కూడా ముక్త కంఠంతో మా ఓటలన్నీ నీయందే ప్రభువా, మా మయాన్ నీవే ప్రభువా, మా బావి నీవే ప్రభువా. బావిలోని నీరు తోడుతున్న కొద్దీ నీరు తీపిగా అయినట్లుగా మనం ఓటైన యేసుక్రీస్తు ప్రభువు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చే ఆనందం, ఆయన ఇచ్చే సంతోషం, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అది ఊరతానే ఉంటుంది ఎన్నటెన్నటికీ. వారన్నట్టుగా మారని దేవుడు మనకు ఓటయ్యి, ఆ ఓట ద్వారా మనం సంతృప్తి చెందిన వారమై ఆశీర్వదించబడుదుముగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, వారు పాటలు పాడుచు వాయిద్యములు వాయించచ్చు మా ఓటలన్నీ నీయందే ప్రభువా అని వారు నిన్ను ఆరాధించారు ప్రభువా. మేము కూడా మీ యందు ఆధారపడి నిన్ను స్తుతించు వారముగా, నిన్ను ఆరాధించు వారముగా
నిన్ను మహిమపరచు వారంగా మేముండి ప్రభువా ధైర్యంగా మా ఓట నీవేనయ్యా, మా సంతృప్తి నీవేనయ్యా, మా సమాధానం నీవేనయ్యా అని ఈ దినాన చెప్పగలుగుటకు, తృప్తి లేని బ్రతుకుల నుండి విడుదల పొంది సంతృప్తిలోనికి ప్రభువా మేము నడవగలుగుటకు నీ కృప మా అందరి మీద చూపిస్తున్నందుకు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఆయన మన ఓటగా మారునుగాక. దేవునికి స్తోత్రం.